ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం MRO కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డి వేణుగోపాల్ ఈ సమావేశంలో హాజరయ్యారు. మండలంలోని అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి అదనపు కలెక్టర్ స్థానిక తహసీల్దార్ మాట్లాడుతూ ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు మీ వంతు సహకారాలు అందించడం వల్లనే మన నియోజకవర్గంలో 87% ఓట్లు పోలింగ్ అయినాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ వంతు సహకారాలు అందించినట్లయితే ఈసారి 90% ఓట్లు పోలింగ్ కావాలని కోరుకుంటున్నారన్నారు. పోయిన శాసనసభ ఎన్నికల్లో అశ్వారావుపేటలో పోలింగ్ పర్సెంటేజ్ 87% జరిగింది. మిగిలిన మండలాలు అయిన అన్నపురెడ్డిపల్లి, చంద్రగొండ, దమ్మపేట, ములగపల్లి మండలాల్లో పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగిందని, ఈసారి మీ సహకారాలు అందించి మన నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నకేశ్వరు, టీడీపీ కట్రం సోందర, సిపిఐ పార్టీ ఎస్కే సలీం, బీఆర్ఎస్ పార్టీ సత్యవరపు సంపూర్ణ, బీజేపీ బండారు చంద్రశేఖర్, బీఎస్పీ, సిపిఐ, ఎల్ఎం, ప్రజాపంద, పలు పార్టీల మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. AR5 న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపట్టి సుబ్బారావు. మేము ఓటర్కి మీ ఇంటర్లో స్లిప్ ఇవ్వలేకపోయాం. ప్రతి బజార్ మేము పంచాయతీ గుమస్తాలతోటి, పంచాయతీ సెక్రటరీ తోటి మీ యొక్క స్లిప్ మీ ఇంటికి చేరుకోలేని పక్షంలో మేము స్కూల్లో ఇవాళ క్యాంప్ పెట్టాము, మీ ఓటర్ స్లిప్ తీసుకోండి అని చెప్పాము. చాలామంది వేరే ప్రాంతాల్లో ఉన్నట్టు సుదర్శన్ గారు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా ఇంటర్లో ఓటరే సరిపెట్టుకోగలరు. అట్లాగే ఇంక్లూషన్స్ కూడా మనకి ఇంకా ఎవరన్నా యాడ్ అయ్యే వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు చూపిస్తారు. అట్లాగో మా వాళ్ళు ఫ్రీలో ఉంటున్నారు, వీళ్ళు సంత ఇదే పనిలో ఉన్నారు. అయినా కానీ ఇంకా ఏదన్నా అక్కడక్కడ మిస్ అయి ఉన్నా కానీ మీ నుంచి కూడా ఏదైనా ఉంటే కూడా మేము ఇంకోటి మనకి మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనము 5 పెట్టున్నాం కదా, 5 పెడుతున్నాం. PWD, ఉమెన్ది, యూత్ అట్లా 5 పెడుతున్నాము. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, మరి షెడ్యూల్ వచ్చిందా సార్? వాటర్లో బతుకుదేరు అట్లా కాకుండా వాళ్ళు అక్కడే ఉండి ఓటు పంపించుకొని ఇక్కడ వేసుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే లేదు. అదే 50 స్టేజ్లో ఉండేది కాదు. బతుకుదేరు కూడా ఒక 5,000 6,000 పెట్టుకుని వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి ఆలోచించింది. ఇక్కడ ఏమైందంటే టెంపరీగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాంబే వెళ్ళింది అనుకున్నాం, ఇక్కడ డిలీట్ చేయించుకోవాలి, అక్కడ ఇంక్లూడ్ చేయించుకోవాలి. అదే సార్ దగ్గర ఉన్న పరిస్థితి మొత్తం 5,000 ఉంటుంది సార్. పిల్లలు వాళ్ళు ఓటేసి రావాలంటే 10,000 వస్తాయి. ప్రభుత్వం ఈ అవకాశం కలిపి బాగుంటుందని వాళ్ళు ఓటు వేసుకున్నామని చాలా ఉంటుందండి. కానీ వాళ్ళు రావాలంటే రాలేని పరిస్థితి. ఎట్లా ఆ ఓటు రావాలి, ఓటు పడాలి క్యాండిడేట్ రాలేని పరిస్థితి అంటే పర్మనెంట్ మైగ్రేషన్.